ఒరిస్సా మల్కాన్గిరి జిల్లా నుంచి కేరళకు అక్రమంగా తరలి వెళ్తున్న గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్ టీమ్ భద్రాచలం కూనవరం రోడ్డు ఆర్డీఓ చెక్పోస్ట్ వద్ద పట్టుకున్నారు. కారులో చూస్తే మాత్రం ఎక్కడ గంజాయి కనిపించదు. కానీ కారు బ్యాక్ సీట్ల వెనుక ప్రత్యేకమైన అరను తయారు చేసి అందులో ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి తీసుకువెళ్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఎన్ఫోర్స్ టీం సిఐ సుంకరి రమేష్ టీం పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి గంజాయి ప్యాకెట్లను బయటకు తీశారు. వాటిని తూకం వేయగా 82 కేజీలుగా ఉంది. కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తీసుకువెళ్తున్న కొంట పంజు బక్రుద్దీన్ అబ్దుల్ నిజాద్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. కేసును భద్రాచలం ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. పట్టుకున్న కారు, 2 సెల్ ఫోన్లు, గంజాయి మార్కెట్ విలువ ₹1 కోటి ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని పట్టుకున్న టీంలో హెడ్ కానిస్టేబుల్ బాలు, కానిస్టేబుల్లు సుధీర్, వెంకట్, హరీష్, విజయ్లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి, ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ గణేష్ అభినందించారు. వెంకటాన్ని ఇచ్చిండు అందుకనే సార్ దానిలో చెప్తాను. ఓకే అన్న, ఓపెన్ చేయదు. సెట్టింగ్ ఉంది కానీ కాంట్రాక్ట్ అర్పించి పెట్టింది. ఓకే చేది ఇది. ఇటు కిందకే అన్న వెళ్ళిపోయింది. సార్ అన్నా ఓకే 100 కిలో 100 పైనే ఉంటుంది. ఓకేనా? ఓకే రైట్. డల్ అయిపోతుంది సరే. ఇంత బయటకు వచ్చి ఒకసారి అది చూపిస్తా. ఇక లోపల ఇది లేదు. ఓకే వెంకటాన్ని ఇచ్చిండు అందుకనే సార్ దానిలో చెప్తాను. ఓకేనా? ఓకే అన్న, ఓపెన్ చేయదు. సెట్టింగ్ ఉంది కానీ కాంట్రాక్ట్ అర్పించి పెట్టింది. ఓకే చేది ఇది. ఇటు కిందకే అన్న వెళ్ళిపోయింది. సార్ అన్నా ఓకే 100 కిలో 100 పైనే ఉంటుంది. ఓకేనా? ఓకే రైట్. Karena
డల్ అయిపోతుంది. సరే ఇట్లా బయటకు వచ్చి అట్లా ఒకసారి అది చూపిస్తా. ఇక లోపల ఇది లేదు లైన్